హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు వీడియోలో మనం సమ్ మిత్స్ అబౌట్ ఆటిజం అంటే ఆటిజం గురించి కొన్ని అపోహలు, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ మిత్. ఆటిజం గురించి ఉన్న ఒక మిత్ ఏంటంటే ఆటిజం ఈజ్ కాజ్డ్ బై వ్యాక్సిన్స్. అంటే చిన్నపిల్లల్లో వేయించే వ్యాక్సిన్స్ కారణంగా ఆటిజం అనేది పిల్లలకి వస్తుంది అనేది ఒక పెద్ద అపోహ. సైంటిస్టులు అందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేసి అస్సలు ఆటిజంకి చిన్నపిల్లల్లో వేయించే వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం లేదు అని పూర్తిగా తేల్చి చెప్పారు. పిల్లలకి వేయించాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ సకాలంలో టైంకి తప్పనిసరిగా వేయించాలి. ఈ వ్యాక్సిన్స్ మూలంగా చిన్నపిల్లల్లో ఆటిజం అనే కండిషన్ డెవలప్ అవుతుంది అనే అపోహ చాలామందిలో ఉంది. అది చాలా రాంగ్, అస్సలు కాదు. టైంకి చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేయించకపోతే వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి. అందుకని వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ వ్యాక్సిన్స్ అనే వాటిని తప్పనిసరిగా మీ పిల్లలందరికీ మీరు వేయించండి. డాక్టర్స్ ఇచ్చిన సలహాల్ని పాటించండి. వ్యాక్సిన్స్కి ఆటిజంకి ఏ మాత్రము లింక్ అనేది లేదు అని సైంటిస్టులు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. అది ఫస్ట్ మిత్. సెకండ్, ఆటిజం ఈజ్ కాజ్డ్ బై పువర్ పేరెంటింగ్. అంటే సరి అయిన విధంగా పిల్లల్ని పెంచకపోవడం వల్ల ఆటిజం అనేది వస్తుంది. ఇది కూడా చాలా అపోహ. ఎందుకంటే ఆటిజం అనేది ఒక కాంప్లెక్స్ న్యూరోడైవర్స్ కండిషన్. మనం పెంచే విధానాన్ని బట్టి ఆటిజం అనేది పిల్లల్లో రాదు. పిల్లలు మొబైల్కి అలవాటు పడినప్పుడు వర్చువల్ ఆటిజం అనేది వేరు. అది స్క్రీన్ యొక్క ఎడిక్షన్కి వాళ్ళు ఎడిక్ట్ అయ్యి మొబైల్ నుంచి ఉండలేని స్థితికి రావటం వల్ల వాళ్ళల్లో సోషల్ స్కిల్స్ కానీ ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ ప్రాపర్ బిహేవియర్ కానీ లేకుండా ఉంటుంది. అది బిహేవియర్ థెరపీస్ ద్వారా ఆ వర్చువల్ ఆటిజంని మనం కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. కానీ క్లాసికల్ ఆటిజం అలా కాదు. క్లాసికల్ ఆటిజం అంటే పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళ బ్రెయిన్ అటువంటి కండిషనింగ్తో పుడుతుంది. పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పెంచనప్పుడు, వాళ్ళ మధ్య ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగా లేనప్పుడు పిల్లలు కొంత స్ట్రెస్కి గురవ్వడం అనే విషయం కరెక్ట్, నిజం. కానీ దానికి ఆటిజంతో సంబంధం అయితే లేదు. ఒక్క క్యారెక్టర్ని చూసి, ఒక్క క్యారెక్టరిస్టిక్ని చూసి మనం ఆటిజం అని కన్ఫర్మ్ చెయ్యం కదా. ఎన్నో నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని చూసిన తర్వాత, అసెస్ చేసిన తర్వాతే ఆటిజం ఉంది అని చెప్తాం. సో పేరెంటింగ్ స్టైల్తో ఆటిజంకి ఎటువంటి కనెక్షన్ లేదు. మిత్ నెంబర్ 3, అందరూ ఆటిజం చిల్డ్రన్కి మెంటల్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి అనేది ఒక అపోహ. కొంతమందిలో ఐక్యూ టెస్ట్ చేయడం కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ టెస్ట్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయలేరు కాబట్టి. సో అందువల్ల వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేవి డిఫరెంట్గా రావచ్చు. చాలామంది ఆటిజం ఉన్న పిల్లలు కూడా చక్కగా స్కూల్ కంప్లీట్ చేసుకొని, కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకొని, మంచి ఉద్యోగాలు కూడా చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. అందరికీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎలా
ఇక్కడి వరకు సాధించగలరు కదా. కాకపోతే ఆటిజం అనే కండిషన్లో కొంతమంది పిల్లలకి యాంగ్జైటీ, ADHD, సరిగ్గా అటెన్షన్ పెట్టలేకపోవడం, ప్రతిదానికి యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం, అలాంటి కొన్ని కండిషన్స్ ఉండడం సహజం. కొంతమందికి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి తప్ప ప్రతి ఒక్కళ్ళకి మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి అని కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఆటిజం చిల్డ్రన్ ఆర్ వైలెంట్. అందరూ ఆటిజం పిల్లలు వైలెంట్గా ఉంటారు అనుకోవడం కూడా అపోహ. కొంతమంది పిల్లలు మాత్రం వైలెంట్గా బిహేవ్ చేసిన కేసెస్ మాత్రం ఉంటాయి. అది ఎందువల్ల అంటే వాళ్ళకి సెన్సరీ ఓవర్లోడ్ ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేనంత ఉంటున్నప్పుడు వాళ్ళల్లో అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంతమంది ఆటిజం పిల్లలు దే కెన్ బికమ్ వైలెంట్ ఇన్ సమ్ రేర్ కేసెస్. అందరు పిల్లలు వైలెంట్గా ఉండరు. సో అందుకోసం బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ రెగ్యులేషన్ అనేవి చాలా అవసరం. ఆటిజం ఉన్న పిల్లల్లో మనం ఏం చేయగలమంటే వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్, వాళ్ళకి వాళ్ళుగా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ని మనం నేర్పించగలం, ఇండిపెండెన్స్ని నేర్పించగలం, అకాడమిక్స్ని నేర్పించగలం, ఒక ప్రొఫెషన్ తీసుకునేలా చేయగలం, ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకునేలా చేయగలం, ప్రాపర్ బిహేవియర్ మోడిఫికేషన్ చేయగలం. 80% వరకు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేలాగా మనం ట్రైన్ చేయగలం. ఇక్కడ మనకి కావాల్సింది మన పిల్లలు వాళ్ళంతటి వాళ్ళుగా ఇండిపెండెంట్గా ఉండడానికి మనం కంప్లీట్గా ట్రై చేయాలి. కొంతమంది విజువల్గా నేర్చుకుంటారు, కొంతమంది బుక్స్ చదివి నేర్చుకుంటారు, కొంతమంది ప్రాక్టికల్గా చేసి నేర్చుకుంటారు. సో అలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అందించడానికి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకొక మిత్ ఏంటంటే ఆల్ ఆటిజం చిల్డ్రన్ హ్యావ్ 7 ఎబిలిటీస్. అంటే ఆటిజం ఉన్న పిల్లలందరికీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి అనుకోవడం. ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఒక 10% ఆఫ్ ఆటిజం చిల్డ్రన్కి ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళ లెర్నింగ్ కానీ, వాళ్ళ మ్యాథ్స్ స్కిల్స్ కానీ అలా ఎక్సెప్షనల్గా ఉన్నవి 10% ఉంటాయి. మిగతా ఆటిజంలో ఉన్న పిల్లలు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో మంచి డెవలప్మెంట్ అయితే చూపిస్తారు. అందరు ఆటిజం పిల్లలు చాలా ఎక్సెప్షనల్ స్కిల్స్ని చూపిస్తారు అని అయితే మనం చెప్పలేం. కొంతమందికి ఆ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, ఆటిజం చిల్డ్రన్ ల్యాక్ ఎంపథెటిక్ ఫీలింగ్స్. అంటే ఆటిజం ఉన్న పిల్లలు వాళ్ళు ఎంపతిని చూపించలేరు అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. వాళ్ళకి కూడా ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ, వాళ్ళ మీద జాలి చూపించడం అనేవి తెలుస్తాయి. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అందులో డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అబ్బాయి మన్వేర్, తను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నేను ఏ విషయానికైనా బాధపడుతున్నప్పుడు, నేను ఏడుస్తున్నప్పుడు తను నా దగ్గరికి వచ్చి నా కళ్ళు తుడిచి, తను ఇంకేం చెప్పక్కర్లేదు కానీ నా దగ్గరే ఉండేవాడు. అలా అలా నా చుట్టూనే తిరుగుతూ నా మొహంలో ఇలా మొహం పెట్టి చూస్తూ, అంటే నన్ను ఏడవద్దని తను చెప్పడం అన్నమాట. నువ్వు బాధపడద్దు అని తను నాకు కన్వే చేయడం. వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోలేం తప్ప
వాళ్ళకి ఎంపతి లేక కాదు. నెక్స్ట్, ఆల్ ఆటిజం చిల్డ్రన్ డజంట్ లైక్ టు బి టచ్డ్. అంటే ఆటిజం పిల్లలు ముట్టుకోవడానికి ఇష్టపడరు అనేది. కొంతమంది ఆటిజం పిల్లల్లో సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది ఆటిజం పిల్లలు చాలా చక్కగా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ సిబ్లింగ్స్ని హగ్ చేసుకుంటారు, ముట్టుకుంటారు. ఓకే, ఇంకొకటి, ఆటిజం పిల్లలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండదు అనుకుంటారు. ఇది చాలా వరకు ట్రూ. ఎందుకంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న భాష, లాంగ్వేజ్లోని ఆ జోక్ని, ఆ సర్కాజంని అర్థం చేసుకునేంత తెలివితేటలు ఉండవు, అంత ప్రాసెసింగ్ ఉండదు వాళ్ళకి. సో అందుకే వాళ్ళతో జోక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎప్పుడూ నిజమే చెప్పాలి, ప్రాపర్ ఇన్స్ట్రక్షనే వాళ్ళకి ఇవ్వాలి. అర్థం చేసుకోలేడా ఈ మాత్రం అనేది మనం అనుకోకూడదు. మీరు సరదాగా అన్నా తను నిజమనే అనుకుంటాడు. కాబట్టి సీరియస్గా జోక్స్ అనేవి అర్థం కాకుండా వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా జనరల్గా ఆటిజం గురించి ఉన్న కొన్ని అపోహలు. వాటిలో ఉన్న నిజాలు ఎంత అనేది మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.